హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 37వ భాగాన్ని వినేద్దాం. అబ్బా, రాకీ నా మీద బాగానే రివెంజ్ తీసుకుంటున్నాడు. 2 రోజుల పని ఒక్కరోజే ఇచ్చాడు. ఉఫ్, ఇవన్నీ చేసేలోపే తల ప్రాణం తోకకొచ్చింది అనుకుంటున్నాడు మహి. మహి మహి అంటూ పిలిచింది ప్రియా. ఏంటి? ప్లీజ్ అలా ఉండకు, నాకు చాలా బాధగా ఉంది. అవునా, నువ్వు చేసిన పనికి అటు ఉమా జీవితం ఇటు నా జీవితం రెండూ నాశనం అయ్యాయి. ఉమా ఎంత బాధను అనుభవిస్తుందో అంతే బాధను నేను కూడా అనుభవిస్తున్నాను. నీకేం తెలుస్తుంది? కేవలం ఇతరుల జీవితాలు నాశనం చేయడం తప్ప. అందుకే నిన్ను వికాస్ వదిలేశాడు. మహి అంటూ కోపంగా పిలిచింది. ఏంటి కోపమా? కోపంగా ఉందా? నిన్ను ఒక్క మాట అంటేనే అంత కోపం వస్తుంది. ఉమా ఇలాంటివి ఎన్ని పడుతూ ఉంటుంది. పాపం ఉమా అన్నీ నేనే చేశాననుకుని ఎంతగా బాధపడి ఉంటుందో, ఎంతగా ఏడ్చుంటుందో. అది కూడా మా పెళ్లి రోజే. ప్రియా, నిన్ను మాత్రం క్షమించలేను. కేవలం మీ నాన్నకిచ్చిన చివరి మాట కోసం మాత్రమే నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ మాట లేకుంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉండేదానివో నీకే తెలియదు. అయినా నీతో నాకేంటి మాటలు? ఇంకొక విషయం ముందు అనుకున్నదే. నేను ఇంకొక విల్లు వెతుక్కుంటున్నాను అన్నాడు మహి. మనం ఇప్పుడు ఏదో కలిసున్నట్టు నువ్వేమో కింద పోషను, నేనేమో పై పోషణలే కదా ఉండేది. మళ్ళీ ఇంకొక ఇల్లు ఎందుకు అన్నది ప్రియా. అవును, కానీ నేను నీతో ఇలా ఒకచోటే ఉండలేను. ముందు కూడా ఇలాగే కదా ఉన్నాం. ఇప్పుడెందుకు నీకు అభ్యంతరం? అయినా చూడు, నీతో మాట్లాడడం కూడా ఎక్కువే. ఏం ఆలోచించకుండా వెళ్ళు. బాబు ఒక్కడే ఉన్నాడు. నాకు కూడా చాలా టైర్డ్గా ఉంది. మహి ఛ, ఉమా, అప్పుడు నీ వల్లే, ఇప్పుడు కూడా నీ వల్లే. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు. మహిని కలిసి ఇవన్నీ చెప్పావు కదా. నువ్వు చూస్తూ ఉండు. నా బాధకి నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. అక్క ఏంటి ఇంకా లేవలేదు? అత్తయ్య, మీరు లోపలికి పదండి అన్నాడు రాకీ. అమ్మా రా. అమ్మా, ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు గుర్తుకొచ్చానా నీకు అన్నది శామ్. అదేం లేదు కానీ ఏంటే ఇంటి ముందు అంతా అలానే ఉంది, ముగ్గు కూడా పెట్టలేదు. అదా, ఆవిడగారు ఇంకా లేవలేదనుకుంటా. ఆవిడిగారా? అదే వదిన, ఉండు చూసొస్తా. వదినా తలుపు వేయలేదే. చూడు ఎలా నిద్రపోతుందో. ఎలా లేపాలి? వదినా. ఏంటి శామ్? ఏంటి ఇంకా లేవలేదు? లేయ్. శామ్, ఎందుకో చాలా నీరసంగా ఉంది. నాకు అస్సలు బాగోలేదు. కాస్త నువ్వు చూసుకుంటావా? ఏంటి నేనా? నేనేం చూసుకోను కానీ ముందు లేకు. అన్ని పనులు ఎవడు చేస్తాడు? భలే సాకులు చెప్పుకుంటూ ఉంటారే. మా అమ్మ వచ్చింది, తనతో కూడా మాట్లాడుకోనివ్వవా? ఏంటి ఆంటీ వచ్చిందా? నాకు చెప్పలేదే. నీకెందుకు చెప్పాలి? సరే కానీ ముందు ఇల్లంతా శుభ్రం చేయాలి. నేను కానీ అమ్మతో మాట్లాడకుండా. నేను చూస్తాలే, నువ్వు అమ్మతో మాట్లాడు. ఏంటో నాకు ఈరోజు అస్సలు బాగలేనట్టుంది. ఒళ్ళు కూడా కొద్దిగా వేడిగా ఉంది. తగ్గిపోతుందిలే. సిరి తల్లి ఇంకా అనుకుంటూ ఆంటీ కాఫీ తీసుకోండి అని ఉమా కాఫీ తీసుకెళ్ళి శామ్ వాళ్ళ అమ్మకిచ్చింది. ఏంటి ఉమా, ఇంకా సన్నగా అయ్యావు? తింటున్నావా లేదా? చూడు, అలాగే ఉంటే సిరిని ఎవరు చూసుకుంటారు చెప్పు? అలాంటిదేం లేదాంటీ. అమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సరే ఉమా, ఇప్పుడే వస్తాను. సరే ఆంటీ. చూడండి, మీరు మీ గదిని అమ్మకివ్వండి. శామ్, నాన్న గది చిన్నగా ఉంటుంది కదా. సిరి అసలు ఉండలేదు ఆ గదిలో. ఉంటే ఏమవుతుంది? ఉంటుందిలే, కానీ మీ గది అమ్మకివ్వండి. అయినా నా ఇంట్లో మా అమ్మ ఉండడానికి కూడా గది లేకుండా చేస్తున్నారు. అనవసరమైన వాళ్ళకి మాత్రం అన్నీ ఉంటాయి. మీరు ఆ గది ఖాళీ చేస్తారా? లేకపోతే వద్దు, నేనే వెళ్తాలి. లేకుంటే ఈవిడిగారి పెత్తనం ఏంటో మా అమ్మకి గది లేకుండా చేస్తుందా? అమ్మా ఉమా. ఆంటీ, మీరు నిద్రపోతున్నారేమో అనుకున్నాను. అంటే నేను నిన్ను ఒకటి అడుగుదామని. ఏంటి ఆంటీ అది? అది మీరు శామ్ గురించి అడగాలనుకున్నది. తన గురించి ఏం భయపడకండి. శామ్ కూడా నాకు రాఖీలాగే. తన గురించి ఏమి దిగులు పడకండి, సరేనా? అంటే ఉమా, మీ అంకుల్ అడగమన్నారు. శామ్ రాఖీల పెళ్లి జరగాలంటే రాఖీ పేరున సగం ఆస్తిని రాయమని చెబితే నువ్వు దానికి ఒప్పుకొని సగం ఆస్తి రాఖీ పేరున రాసావు కదా. అవునా ఆంటీ? ఆ పేపర్స్ కూడా అప్పుడే అంకుల్ కూడా చూపించాను కదా. అవును, కానీ శామ్ చెప్పింది రాఖీ ఏదో బిజినెస్లో పార్ట్నర్గా ఉన్నాడంట కదా. అవును, ఏమైందా ఆంటీ ఇప్పుడు? అంటే ఆ డబ్బు రాఖీ పేరున రాసిన ఆస్తిలో నుండే కదా మీరు ఇన్వెస్ట్ చేసిందని అంకుల్ అనుమానం. అది అడగమన్నారు నిన్ను, ఎందుకంటే ఈ విషయం ఎవరికీ తెలియదు కదా. ఓ, ఏంటి ఆంటీ, దీనికైనా ఇంత మొహమాట పడుతున్నారు? ఆంటీ, రాఖీ పేరున రాసిన ఆస్తి తనకు శామ్కి మాత్రమే సొంతం. ఇంకా బిజినెస్ ఇన్వెస్ట్ చేసిన మనీ, నాన్న నా పెళ్ళికి దాచిన డబ్బు, ఇంకా మేము అక్కడి నుండి వచ్చాం కదా, అక్కడ అమ్మిన ప్రాపర్టీస్ నుండి వచ్చినది. అంటే ఉమా, ఆయన సంగతి నీకు తెలిసిందేగా. నువ్వేమీ అనుకోలేదు కదా. పర్వాలేదంటీ, నేనేమీ అనుకోలేదు. అంకుల్ కూడా నాన్నలాగే కదా. అంకుల్ శామ్ గురించి ఆలోచించారు అంతే కదా. నేనేమీ అనుకోలేదండి.
ఉమా, ఎంత మంచిదానివి నువ్వు. ఏమీ కాని వాళ్ళ కోసం కూడా నువ్వు ఎంత చేస్తావు, కానీ నీకే ఇలా జరగడం ఏంటి అని నేను చాలా బాధపడుతూ ఉంటాను. అయినా నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా. సిరి కూడా తండ్రి ప్రేమ లేకుండా చేస్తావా? చూడు ఉమా, ఇప్పుడు తను చిన్నపిల్లే, కానీ పెద్దయ్యాక తనకు తెలివి వచ్చాక నాన్న ఏడి అంటే ఏం సమాధానం చెబుతా చెప్పు. అయినా తనకే కాదు నీకు కూడా తోడు కావాలి కదా. అయినా నీకేం వయసు ఉందని? ఇంకా మీ పెళ్ళి అయ్యి అసలు సంవత్సరం అయిందో లేదో ఇంతలోనే ఇలా జరగడం. ఆంటీ, అది ఇప్పటికే నా జీవితంలో జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఇంకా మళ్ళీ కొత్తగా ఏం వద్దు. ఇంకా సిరి అంటే తనకే అర్థమవుతుంది పెద్దయ్యాక తన తల్లి మాత్రమే తనకు చాలని. ఉమా, అది అమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను అక్కడ ఉంటే శామ్ అంటే నువ్వు ముందు ఇలా రా. ఎందుకు తనతో మాట్లాడుతున్నావు? ఏంటి శామ్, గౌరవం లేకుండా ఉమా నీకు వదినవుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. తను ఆవిడ అంటూ మాట్లాడుతున్నావు. ఇంకా ఒక్క పని కూడా చేయకుండా అన్నీ తనతోనే చేస్తున్నావు. ఉమకు పాప ఉంది, తనకు ఆ పాపను చూసుకోవడానికి టైం ఉండదు. కానీ నువ్వేమో అన్ని పనులు చెప్తున్నావు. చూడు, తన జీవితంలో ఇప్పటికే కోలుకోలేని దెబ్బలు తగిలాయి. మనం దానిని మర్చిపోయేటట్టు చేసి తనకు జీవితం పట్ల నమ్మకం మనం ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. అంతేకాని ఈ జీవితం ఎందుకు నాకు అనుకుని ఇలా బాధ పెట్టకూడదు. అసలు ఉమా లేకుంటే మీ అమ్మ చాలు, ఇంకా ఎప్పుడు చూడు ఇలాగే చెబుతుంటావు. నువ్వు ఫోన్లో ఇదే చెప్పి ఇక్కడే ఇదే చెప్పి నా బుర్ర తినుకు, సరేనా? ఇంకా మనం మాట్లాడుకుందామా? నీతో చాలా చెప్పాలి, ఇంకా చాలా చూపించాలి, పదా. శామ్ ఏంటి అంటే నాకు ఒంట్లో అస్సలు బాగోలేదు, జ్వరంగా కూడా ఎక్కువగా ఉంది. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. కానీ తొందరగా రా, వంట చేయాలి. సిరి, వెళ్దాం పదా. ఇక్కడ ఆఫీస్లో ఏంటి చరణ్, అంతా అయిపోయిందా? అయిపోయింది సార్, నిన్న మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళాడు. సరే, కానీ ఆ ప్రియను వేరే ప్రాజెక్ట్లో వేశారా? మీరు చెప్పినట్టే చేశాను సార్. సరే, తనకి ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వు. ఇంకా తనని ఎర్రర్స్ అన్నీ చెక్ చేయమని చెప్పు. ఇంకా చూడు, ఈ ఎర్రర్స్ అన్నీ ఈరోజే తను రెక్టిఫై చేయాలి. సార్, అది ఏంటి చరణ్ అంటే ఇవి మినిమం 2 days అవుతాయి. కానీ మీరు అంటే ఏంటి? నేను కావాలని ఆ ప్రియ మీద పగ తెచ్చుకుంటున్నాను అనుకుంటున్నావా ఏంటి? నేను చేయనా ఇవి? వద్దులేండి, నేనే తనకు చెబుతాను. చెప్పు. ఇవి చూసి ఆవిడికి బుర్ర తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇంకా ఏముంది, ముందు ఇంకా ఉంది అనుకుంటున్నాడు రాఖీ. ఉమా, నాకు భయం వేస్తుంది తల్లి. నీకు కాదు, నాకు చాలా వేడిగా ఉంది కదా, అందుకే ఇక్కడికి వచ్చాం. ఓ సరేనా ఉమా, నాకు ఐస్ చాక్లెట్స్ కొనిస్తావా? ఇంకా అన్నీ ఇప్పిస్తాలే, కానీ నువ్వు ఇదిగో ఫోన్ తీసుకొని ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకు. సరే ఉమా చాలా చాలా గ్రేట్. తన జీవితంలో అన్నీ జరిగినా కూడా అస్సలు ఏమీ జరిగినట్టు ఉందే. అమ్మో, తనలా నేను అస్సలు ఉండలేను. నిన్న టైం చాలా తొందరగా గడిచిపోయింది కదా. ఏంటో తను నాకు అస్సలు ఫోన్ చేయదు. నాకేమో తనకు ఫోన్ చేసి మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ చేస్తే ఏమనుకుంటుందో అన్న చిన్న భయం అనుకుంటున్నాడు కార్తిక్. హలో లాకీ. ఏంటి సిరి, ఇప్పుడు నాకు ఫోన్ చేశావు? లాకీ, నాకు భయంగా ఉంది. ఏంటి మా సిరికి భయమా? అవును, దొంగోడు ఉమ్మను ఏడిపిస్తున్నాడు. ఏంటి సిరి, ఏమంటున్నావు? అసలు ఎక్కడున్నావు? నేను ఉమా దొంగోడు దగ్గరకు వచ్చాం. దొంగోడంటే డాక్టర్ కదా, హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? సిరి, ఏమైందమ్మా, ఎందుకు వచ్చారు? ఉమకి వేడిగా ఉంది కదా, అందుకు. ఏంటి, అక్కకు బాగోలేదా? మరి నాకు చెప్పలేదే. ఏంటో అక్క అలా ఒక్కటి ఎలా వస్తుంది హాస్పిటల్కి? సరే సిరి, నేను వెళ్తానులే అక్కడికి నువ్వు భయపడకు. ఒకసారి కార్తిక్ గారికి చెప్తా. ఎక్స్క్యూజ్ మీ కార్తిక్ గారు. రాకి అంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీటింగ్ 1 hour లేట్గా స్టార్ట్ చేద్దామా? ఏంటి రాకి, నీ మొదటి మీటింగ్ కదా, అయినా అంత అర్జెంట్ ఏంటి? అంటే అక్కకు బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏంటి, ఉమకు బాగోలేదా? ఏమైంది? ఇప్పుడు బాగానే ఉందా? ఏమో, సిరి ఫోన్ చేసింది. అవునా, ఏ హాస్పిటల్? మేము ఎప్పుడు వెళ్ళే హాస్పిటల్ కార్తిక్ గారు. నేను వెళ్తానండి. రాకి, నేను వస్తానుండు. ఏంటి నా ఇంతలా రియాక్ట్ అవుతున్నాడు? అమ్మా సిరి, ఇక్కడే కూర్చుందామా కొద్దిసేపు? ఉమా, నొప్పిగా ఉందా? ఏడుస్తున్నావా? లేదు తల్లి, ఇంకా ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకోవాలి. ఏంటి నాకు ఉన్నట్టుండి ఇలా ఉంది? ఈ మధ్య అమ్మ కూడా లేదు కదా, పని ఎక్కువగా ఉంది. అందులోనూ రాత్రులు కూడా సరిగా నిద్ర పట్టకపోవడంతో తలనొప్పి ఎక్కువగా ఉంది. సిరి, పద, మన ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలి. ఏంటో కదా, ఆంటీ అలా ఉన్నారు. పెద్దయ్యాక సిరి నన్ను తప్పుగా అనుకుంటుందా, తనకి తన తండ్రిని దూరం చేశానని ఉమా ఆలోచిస్తూ ఉంది. ఉమా, నువ్వేంటి ఇక్కడ? అంటే కొద్దిగా జ్వరం ఉందని ఇలా వచ్చా సుమతి గారు. అవునా, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. మీరు ఎలా ఉన్నారు?
బాగున్నానుమా. ఈ పాప నా కూతురు సిరి. ఓ సరే పద, అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. అంటే అది ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు అలానే అంటావు. పద. "ఉమ్, ఏంటి ఉమా ఇక్కడ లేదే? నీకు తెలుసా రాకి ఇదే హాస్పిటలా?" అవునండి. మరి లేదే, ఎక్కడికి వెళ్ళింది? మనం రాకముందే వెళ్ళిపోయి ఉంటుందా, లేక స్పృహ తప్పి? కార్తిక్ గారు, మీరు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? అక్క సిరితో వచ్చింది కాబట్టి సిరికి ఏదైనా కొనటానికి వెళ్ళి ఉంటుందిలేండి. ఏంటి అంత ప్రశాంతంగా చెబుతున్నావు? ఒకసారి ఫోన్ చేయి తనకి. "హా, అక్క కాఫీ ఏదో కాఫీ షాప్లో ఉందట." ఏంటి, జ్వరం పెట్టుకుని కాఫీ షాప్కి వెళ్ళిందా? పదా వెళ్దాం. "హా, ఏంటినా? ఎక్కడిది తను? ఉమా ఉమా ఎలా ఉంది ఇప్పుడు నీకు? నీకు అసలు బుద్ధుందా? హాస్పిటల్కి వచ్చేటప్పుడు చెప్పి రావాలి కదా. పైగా చిన్నపిల్లని తీసుకుని వచ్చావు. పోనీ వచ్చావే, ఇంటికి వెళ్లకుండా మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలే ఆరోగ్యం బాగులేకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు?" "ఉమా, ఎవరతను ఇంతలా టెన్షన్ పడుతున్నాడు? మీ హస్బెండా? మరి ఎప్పుడు పరిచయం చేయలేదే?" అని అడిగింది సుమతి. అంటే అది సుమతి గారు, ఈయన అంటే సుమతి గారు, తను కార్తిక్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లేండి అన్నాడు రాకి. ఓ, ఇంతలా కంగారు పెడితే అలా అడిగా, ఏమనుకోకండి. అక్క వెళ్దాం పదా." "హా, వస్తాను సుమతి గారు." "హా ఉమా, జాగ్రత్త, మళ్ళీ కలుద్దాం." చా, ఏంటి నేను ఇలా చేసా? ఉమా ఎక్కడుందా? నా కంగారులో ముందు వెనక చూసుకోలేదు. ఇప్పుడు తన ముందు ఎలా వెళ్ళాలి? "ఉమా గారు, ఐఎమ్ రియల్లీ సారీ అండి. అంటే మీకు జ్వరం అని చెప్పారు, వచ్చి చూస్తే కనపడలేదు, అందుకే." "ఏమైందన్న కంగారులో అలా అన్నా, ఏమనుకోకండి." "పర్వాలేదండి సిరి, మనం వెళ్దాం పదా" అన్నది ఉమా. నేను రాకీతో వస్తా. రాఖీకి పని ఉంటుందమ్మా. అక్క ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాలే." అయినా రాఖీ, నీకు నేను హాస్పిటల్లో ఉన్నాను ఎవరు చెప్పారు? ఇంకెవరక్క, మన స్వీట్ రాక్షసి ఉందిగా లాకీ, భయంగా ఉందని నాకు ఫోన్ చేసింది. ఏంటి, ఫోన్ చేసిందా? మొన్న నేనే స్పీడ్ డయల్ పెట్టాలి, అది తనకు చెప్పా, అది గుర్తుపెట్టుకోమని మరీ చేసింది. అవునా అక్క, సిరి టూ ఇంటెలిజెంట్. దానికోసమే నా తపన. సిరి బాగా చదువుకుంటే అంతే చాలరా నాకు అనుకుంటుంది మనసులో. అబ్బా ఏంటో తలంతా బద్దలవుతుంది నాకు అనుకుంటూ కాఫీ సిప్ చేస్తున్న మహేశ్వర్ దగ్గరికి వస్తాడు చరణ్. ఏంటి బాగా హెడేకా? అవును చరణ్, మన బాస్ ఎందుకో నీ మీద రివెంజ్లా అనిపిస్తుంది నాకు. అప్పటికీ చెప్పా, కానీ నో యూజ్. పర్వాలేదు చరణ్, బాసులు అంటే అలాగే ఉంటారు కదా. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? నేను హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, నీకు తెలిస్తే. అవునా, సరే చెప్తానులే. అంటే చరణ్, నువ్వేమీ అనుకోకపోతే మన బాస్ ఉండే ఏరియాలో అయితే బాగుంటుందని. ఎందుకు, పనిష్మెంట్ ఇస్తున్నాడని తన ఏరియాలోకి షిఫ్ట్ అయ్యి నువ్వు రివెంజ్ తీసుకుంటావా ఏంటి? అంటే అది అక్కడ పీస్ఫుల్గా ఉంటుందని. జస్ట్ జోక్. కానీ ఆ ఏరియాలో అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడుగుతాలేండి. థ్యాంక్స్ చరణ్. థ్యాంక్స్ ఎందుకు, నువ్వే కదా నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేపించి నాకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉంటే హెల్ప్ చేసావు, దానికి మాత్రం కూడా చేయలేనా? మరి మీటింగ్ అన్నారు, ఇంకా అలా ఇదే. అదా, మన బాస్ ఇంకా కార్తిక్ గారు ఎక్కడికో వెళ్ళారు కారులో, అందుకే లేటుగా మీటింగ్ మొదలవుతుంది. ఎంతైనా వాళ్ళు చెప్పినట్టే కదా మనం వినాల్సింది. అంతేలే. అబ్బా ఏంటో నన్ను ఇక్కడ వేశారు. మహితో వేసుంటే తనే నా వర్క్ చేసేవాడు. ఇప్పుడేమో ఇంతవరకు ఒక్కదానే చేయాలి నేను. అసలే నాకు హెల్త్ బాగలేదు, పైగా ఇంతవరకు చాలా హెడ్ఏక్గా ఉంది. అలా అని ఇక్కడ నుండి వెళ్ళినా కూడా ఈ వర్క్ కంప్లీట్ కాదు. అసలే బాబుని ఆంటీకి ఇచ్చొచ్చా, ఎలా ఉన్నాడో ఏమో అని కాస్త టెన్షన్గా ఉందే అనుకుంటుంది ప్రియా. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు అనుకుంటూ అటువైపుగా వచ్చాడు కరణ్. ఏం లేదండి. పర్వాలేదని చెప్పండి, నేను చేస్తాను. ఇక్కడ నేను టీం లీడర్ని, సో మీరు నా దగ్గర మొహమాట పడకండి. అసలే అందమైన ఆడవాళ్ళు, అందులో పెళ్ళైన ఆడవాళ్ళు ఇలా మూడ్ ఆఫ్గా ఉంటే ఎలా చెప్పండి? ప్రియా ఏం లేదు అన్నది కోపంగా. ఎందుకండి అంత కోపం? నేను మిమ్మల్ని ఇప్పుడు ఏమీ అనలేదు కదా. అయినా కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉన్నారులేండి. చూడండి, మీరు ఇక్కడ నుండి వెళితే నా వర్క్ నేను ఫినిష్ చేసుకుంటా. అదే నేను అంటున్నాను, నాకు చెబితే నేను హెల్ప్ చేస్తా కదా, అప్పుడు ఇద్దరం కలిసి చేసుకోవచ్చు. అదే వర్క్ గురించి అంటున్నా, చెప్పండి అనుకుంటూ తన హ్యాండ్స్ని టచ్ చేయబోయేలోపే ప్రియా దూరం జరగడంతో మంచి ఛాన్స్ మిస్ అయింది. చూడండి, మీరు ఇంకా వెళ్ళి మీ పని చూసుకోండి అన్నది కోపంగా. ఓకే అలాగే చూస్తా, ఎలాగైనా నేను నా దారిలో తెచ్చుకుంటా. ఈ కరణ్ చూసిన ప్రతి అమ్మాయి నా దారిలోకి రావాల్సిందే, లేకుంటే వాళ్ళే నా దారిలోకి వచ్చేలా చేస్తా అనుకుంటూ ప్రియని చూస్తూ వెళ్ళిపోయాడు అతను. అసలే వర్క్ అని చేస్తుంటే ఇతనొకడు అనుకుని ప్రియా తిట్టుకుంటూ వర్క్ చేసుకుంటుంది. అక్క, నాకు మీటింగ్ ఉంది. సరే రాకి, ఇప్పుడు నేను బాయ్ చెప్పాలా వద్దా? బాయ్ కార్తిక్ గారు, చాలా థ్యాంక్స్ అండి, మీరు నా గురించి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకున్నందుకు. అయ్యో అలాంటిదేం లేదు, బాయ్, జాగ్రత్త. సరే పదా మనం వెళ్దాం. ఉమనే చూస్తూ ఉన్న కార్తిక్ గారు, వెళ్దామా మనం?
హా, వెళ్దాం. ఏంటి సిరి అలిగావా అన్నది ఉమ. నాకేమీ కొనివ్వవు నువ్వు. ఇప్పుడు అంతే. నేను అసలు లోపలికి రాను, పో, నీతో మాట్లాడను. సిరి, ఖచ్చితంగా కొనిస్తాను. అమ్మకి ఇప్పుడు జ్వరంగా ఉంది కదా, అందుకే కొనివ్వలేదు. రేపు ఖచ్చితంగా కొనిస్తానమ్మా, సరేనా? హా, రేపు కొనివ్వాలి. హా, సరే పద. ఏంటి ఇప్పుడా వచ్చేది? అయినా నువ్వు ఈ మధ్య బయటికి తెగ వెళ్తున్నావు. అయినా నీకు వంట చేయాలనే ఉద్దేశం ఉందా? అసలు ఎప్పుడు బయట తిరుగులే. మీరేమో బయట తిండ్లు తింటూ ఉంటే నేను ఇంట్లో ముసల్దానిలాగా ఉండాలా? ఇంటికి కాపలా? శామ్, నేను త్వరగా చేస్తాలే. ఓయ్, నువ్వు వెళ్ళరా? ఏంటి అది? అమ్మతో బయటికి వెళ్ళావు కదా, నీకేమీ కొనివ్వలేదా? ఏమీ కొనివ్వలా. అవును, ఎక్కడికి వెళ్ళారు మీరు? అమ్మ ఎవరితో మాట్లాడలేదా? అదా, మేము చాలానే వెళ్ళాం. లాకీ నేను ఉమా కారులో వచ్చాం కూడా, కానీ లాకీ కూడా ఏమీ కొనివ్వలేదు నాకు. ఏంటి? లాకీ అదే రాకీ వచ్చాడా? అంటే నాకు తెలియకుండానే వీళ్ళు బయట కలుసుకుంటూ ఇంట్లో మాత్రం ఏమీ తెలియనట్టున్నారా ఇద్దరు? రాకీ కూడా మహాదేశముదురు. చెప్తా వీళ్ళ సంగతి. ఏయ్ పిల్ల రాక్షసి, ఇలారా. ఏంటి? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, చెప్పు. ఇప్పుడు నాకు నాన్నున్నాడు. మీ రాఖీకి ఉమకి కూడా నాన్నున్నాడు. మరి నీకు నాన్న లేడా? ఏంటి నాన్న? ఎవరు? అవును సిరి, మీ నాన్న. నాన్న వస్తే నీకు బోల్డెన్ బొమ్మలు, చాక్లెట్లు, ఇంకా ఐస్ క్రీమ్లు అన్నీ కొనిస్తాడు. నిన్ను బయటికి కూడా తీసుకెళ్తాడు. అవునా? మరి ఎక్కడున్నాడు మా నాన్న? అది నువ్వు వెళ్ళి మీ ఉమను అడుగు అని చెబుతుంది. ఆ తర్వాత మీ నాన్న, నువ్వు, ఉమ అందరూ బయటికి వెళ్ళి బోలెడు బొమ్మలు కొనుక్కోవచ్చు. ఇంకా పార్క్కి, సినిమాలకి, ఇంకా ఐస్ కొనివ్వరా? ఓసిని, కొనిస్తారు కానీ వెళ్ళు అడుగు ఉమని. అలాగే, వెళ్ళు వెళ్ళు. నువ్వు అడిగే ఈ ప్రశ్న మీ ఉమాని మొక్కలు చేయడంతో పాటు ఉన్న ఆ కాస్త మనశ్శాంతి కూడా దూరమై రాత్రంతా జాగారం చేస్తుంది. పాపం జ్వరం, అంతలోనే ఇలా. నాట్ బ్యాడ్ శామ్. అంతా తనదే పెత్తనం అనుకుంటున్న శత్రువుకి శామ్ సమాధానం ఇలాగే ఉంటుంది. వదిన గారు, గెట్ రెడీ ఫర్ మై గిఫ్ట్. ఉమా, ఉమా లే. అబ్బా ఏంటి సిరి, పడుకో. ఉమా, నేను ఒకటి అడుగుతా. ఏంటి? నాన్న ఎక్కడున్నాడు? ఏంటి? ఉమా ఆశ్చర్యపోతూ, అవునుమా, శామ్కి నాన్నున్నాడు, లాకీకి నీకు నాన్నున్నాడు, మళ్ళీ నాన్న ఎందుకు లేడు నాకు? ఎక్కడున్నాడు ఉమా? అది ఉమా చెప్పు, రమ్మని చెప్పు, నాకు బోల్డ్ బొమ్మలు తీసుకురమ్మని చెప్పు ఉమా. సిరి, అది ఉమా, నువ్వు చాలా చెడ్డదానివి. బూచోడు కన్నా నాకు బొమ్మలే కొనివ్వు. నాన్నకు చెప్పావు అంటే సిరి, నాన్న వస్తాడు, నేను చెప్తాలే. సరే ఇంక పడుకో. అయినా సిరికి ఎవరు చెప్పారు నాన్న అని? శామ్ చెప్పిందా? లేదు, శామ్ ఎందుకు చెబుతుంది? సిరి శామ్ వాళ్ళ నాన్నతో మాట్లాడడం చూసి అలా అడిగిందేమో. తల్లి, నీకెలా చెప్పాలి మీ నాన్న ఒక మోసగాడని అంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంది. ఉమా రెడీ అయ్యావా? బయలుదేరదామా? మహి, ఒక్క నిమిషం. ఏంటి? నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ప్రామిసా? ఏంటది? అంటే మనం పార్టీకి వెళ్తున్నాం కదా, అక్కడ నువ్వు ఎవరు ఇచ్చినా తాకూడదు. ఏంటి ఉమా? అవును మహి, ప్లీజ్, ఇది నా ఫస్ట్ కోరిక అనుకో. నువ్వేమిచ్చినా ఎవరిచ్చినా తాకూడదు. అదేంటి? పార్టీ అన్నాక డ్రింక్ ఇక చాలానే ఉంటాయి, అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ నువ్వు ప్లీజ్ మహి, ప్లీజ్, నా కోసం. సరే కానీ ఎలా ఉమా? అందరూ అక్కడ డ్రింక్ చేయమని బలవంతం చేస్తారు, ఎలా కాదనగలను? అవును కదా, సరే నువ్వు నా పక్కనే ఉండు, అప్పుడు ఎవరు పిలవరు. సరే ఇంక వెళ్దామా? ఇంకా ఇక్కడే ఉంటే నా కొంగు పట్టుకొని తిరుగు అనేలా ఉన్నావు నువ్వు. థ్యాంక్స్ మహి. నీకేం తెలుసు మహి, నాకు ఎంత భయంగా ఉందో ఈ పార్టీలో. ఆ కావ్య, ప్రియ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తే అప్పుడు, అందుకే ఇలా చేశాను. ఇప్పుడు చూస్తా వాళ్ళు ఏం చేస్తారో ఏంటో. ఉమా ఏంటి సిరి, పడుకో అమ్మా. జో కొట్టు నువ్వు. ఉమకు జ్వరం తగ్గిందో లేదో అన్నది ఎలా తెలుస్తుంది నాకు? ఏంటి నా పరిస్థితి? అడగలేను, మాట్లాడలేను, ఏమీ చేయలేను. ఆఫీస్లో రాకీని అడుగుతా. ఆఫీస్లో మహేశ్వర్, ఏంటి చరణ్, నువ్వు అడిగావు కదా హౌస్ అని. మా ఫ్రెండ్ ఇంటిపై పోర్షన్ ఉంది, కానీ మన బాస్ ఇంటికి కొద్దిగా దూరంగా ఉంది. నువ్వు ఉండగలవా? ఉంటా. నాకు కూడా అదే కావాలి. ఉమను చూస్తూ తనకు అన్ని నిజాలు చెప్పాలి అంటే తనకి దగ్గరగా ఉండాలి కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? అదేం లేదు, ఈరోజే వెళ్ళొచ్చా? అంటే నేనుంటున్న ఇల్లు ఓనర్ వాళ్ళు వస్తున్నారట, అందుకే కాస్త తొందరగా. ఓ సరే, ఆంటీని అడిగి ఈవినింగ్ వెళ్దాం. సరే థ్యాంక్స్ చరణ్. వీళ్ళిద్దరి మాటలు చాటుగా ఉంటున్న ప్రియా, ఏంటి మహి వేరొక ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడా?
మహి అసలు ఇంకా నన్ను నమ్మడు, నాతో మాట్లాడు. ఇదంతా అమ్మ వల్లనే జరిగింది. ఆ రోజు ఆ పార్టీలో తానే లేకపోతే నా జీవితం ఇప్పుడు ఇలా ఉండేదే కాదు అనుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఉమా సైడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రియా వాళ్ళు ఎలా ప్లాన్ చేశారో ప్రియా మాటల్లో విందాం రండి. కావ్య, కావ్య, ఏంటి ప్రియా? పార్టీకి ఆ ఉమా కూడా వచ్చింది. ఏంటి ఉమా వచ్చిందా? అయినా మహీకి పిచ్చా? ఇది ఫ్యామిలీ పార్టీ కాదు కదా, తను ఎందుకు తీసుకొచ్చాడు? ఏమో, నాకేం తెలుసు. ఉమా మనం అనుకున్న అమాయకురాలేదే కాదు, తనకు అనుమానం వచ్చే మహీతో పాటు వచ్చుంటుంది. అవును, తనంత అమాయకురాలు కాదు, కానీ మనం అంతకన్నా అమాయకులం కాదు కదా. అందుకే మన ప్లాన్ని ఇంకొక విధంగా టర్న్ చేద్దాం. ఎలా? నువ్వు ఉమా దగ్గరికి వెళ్ళి తనని బాగా రెచ్చగొట్టు. తను నీతో రెచ్చిపోతూ నీతో మాట్లాడుతూ మాట చెబుతూ ఉంటుంది కదా. ఈలోపు నేను డ్రగ్స్ కలిపిన గ్లాస్ని మహీకిచ్చి తను తాగేలా చేస్తా, అంతే. ఇంకా మిగతాదంతా మనం అనుకున్నట్టు చేయొచ్చు. తెలుసు కదా, మహీని అక్కడి నుండి తీసుకొచ్చి గదిలో ఉంచి మార్నింగ్ తనతో మనం అనుకున్న ప్రాక్టీస్ చేసిన డైలాగ్స్ వేద్దాం. అప్పుడు మన ప్లాన్ సక్సెస్. అప్పుడు ఆ ఉమే మన దగ్గరకు వచ్చి మహీని మనకు అప్పచెబుతుంది. అప్పుడు తనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తుంది. కాదు, జరిపించేలా చేస్తా, ఓకేనా? ఓకే, డన్ అనేసని ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. హలో, ఏంటి వర్క్ చేయకుండా ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు అంటూ గతం నుంచి బయట వచ్చింది ప్రియా. అది ఏం లేదండి. యూ కాల్ మీ కరణ్, ఓకేనా? ఏంటి? అవును, నేను ఏదైనా డైరెక్ట్గానే చెబుతా. నువ్వు మా టీంలోకి రావాలని నిన్ను చూసినప్పుడే అనుకున్నా. లక్కీగా నువ్వే వచ్చావు. నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఐ వాంట్ స్పెండ్ విత్ యూ. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎలా కనిపిస్తున్నా నీకు? ఇంకొకసారి. ఏంటి బేబీ, మరీ అమాయకంగా అడుగుతున్నావు? నిన్ను నీ మొగుడు వదిలేస్తే నువ్వు ఆ మహేశ్వరితో షటప్. చూడు, ఇంతవరకు రెస్పెక్ట్ ఇచ్చా, లేకపోతే నిన్ను ఏం చేస్తావు? నువ్వు మొగుడిని వదిలేసి వాడితో ఉన్నా నీకు నేను రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాను అనుకున్నావు? నేను కాదు, నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇవ్వరు కూడా. అందుకే నేను మర్యాదగా అడిగా, ఐ వాంట్ స్పెండ్ విత్ యూ అని. నిన్ను అంటూ వాడిని చంపపైన కొట్టింది. ఏంటి, నన్నే కొట్టాలని చూస్తావు కదా? చూడు, ఇంకా ఇప్పుడు నీకు ఈ కరణ్ అంటే ఏంటో చూపిస్తా. నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తా, చూస్తూ ఉండు. ప్రియా ఏడుస్తూ, ఏంటి ఇతను ఇలా అంటున్నాడు? నేను మహీకి చెబుతా. వద్దు, ఒకవేళ మహీకి చెబితే తను నిజంగా నా కోసం వస్తాడా? నాకు సపోర్ట్గా ఉంటాడా? ఇప్పటికే తను నాతో మాట్లాడడం లేదు. అదే కాక ఇప్పుడు ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడు. మళ్ళీ ఇలా చెబితే? కానీ ఇతన్ని చూస్తే భయంగా ఉందే నాకు. అమ్మా ఉమా, నేను బయలుదేరుతానమ్మా. అదేంటి ఆంటీ, రాత్రికి కదా వెళ్ళేది మీరు? అంటే పక్కనే బంధువులు ఉన్నారు, వాళ్ళని కలిసి వెళ్తాను. సరే ఆంటీ. ఉమా, ఒకవేళ సాయం ఏదైనా తెలియక నిన్నేమన్నా అన్నా కూడా నువ్వు పట్టించుకోకు. దానికి ఇంకా పిల్లల మనస్తత్వం పోలేదు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదంటీ, నేనేం పట్టించుకోలే. సరే అమ్మా. చరణ్. ఏంటి మహేశ్వర్? అదేంటి ఈవినింగ్ అన్నావుగా, వెళ్దాం పదా. సార్ని అడగాలి ఒకసారి. అమ్మో, రాఖీ ఇస్తాడో లేదు. చరణ్, నా పేరు చెప్పకుండా అడుగు. అదెందుకు? అన్నీ నీకు ముందు అర్థమవుతాయి. అలా ఆఫీస్ నుంచి నేరుగా మహేశ్వర్ ఉండే ఇంటికి తీసుకెళ్తాడతను. పద, ఇదిగో ఇదే హౌస్. అవునా? మరి బాస్ హౌస్? అదిగో అది అక్కడ కనిపిస్తుంది చూడు, అదే మన బాస్ ఇల్లు. అవునా? కానీ ఇక్కడ నుండి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. మహేశ్వర్, ఒకటి అడగనా? ఏంటి చరణ్, నువ్వు ఇల్లు షిఫ్ట్ అవ్వాలన్నట్టు లేదే. బాస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి సైట్ కొట్టాలని చూస్తున్నట్టుందే. అయినా నీకు పెళ్ళైంది, బాస్ ఇంట్లో ఎవరూ లేరు కదా అమ్మాయిలు. అదేం లేదు, ఊరికే అన్నాను. ఎంతైనా బాస్ కదా. చూడు, కింద ఆంటీ ఉన్నారు, తన పేరు పద్మావతి, చాలా మంచివాళ్ళు. సరే పద వెళ్దాం. రేపొద్దు. వద్దులే చరణ్, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా కొద్దిసేపు. ఏంటి ఇక్కడ? మరి ఫుడ్డు మళ్ళీ చేస్తాలే బయట. ఏంటో మహేశ్వర్, నాకు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకు తెలియదు చరణ్, ఈ 3 సంవత్సరాలు ఉమా ఎక్కడుందో ఎలా ఉందో, ఒకవేళ తను మ్యారేజ్ చేసుకుందో అని ఎంతగా టెన్షన్ పడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవని, ఉమని ఇంత దగ్గరగా చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో నీకు ఎలా తెలుసు? ఒకవేళ నీకు చెప్పినా నువ్వు నీలో ఏవి దాచుకోలేవని నాకు తెలుసు, అందుకే చెప్పలేను అనుకుంటున్నాడు. మహేశ్వర్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఏంటి ఉమా ఒక్కసారి కూడా బయటికి రాలేదు, ఒక్కసారి రావచ్చు కదా. చూద్దాం మహి చేసిన మోసం ఏంటి. తర్వాత ఎపిసోడ్లో మహినే గుర్తు చేసుకుంటాడా ఆ మోసం ఏంటో అని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.